హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు పుద్దు బ్లాగ్స్ తెలుగు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఆడవాళ్ళు ఎంత బయట పని చేసినా సరే మనమైతే ఇంట్లో పని అయితే చేసుకోవాల్సిందే. ఇట్లా పిల్లలతో ఉన్న వాళ్ళకైతే ఇంకా ఇబ్బందిగా ఉంటుంది. అదే పరిస్థితి నాకు కూడా. నేనైతే 9 అవుతే షాప్ క్లోజ్ చేసి ఇంటికైతే వెళ్తాను 9:30 వరకు. అప్పుడైతే ఈ పిల్లలకి వంట చేసి పెట్టాలి, గిన్నెలన్నీ ఉంటాయి, బట్టలన్నీ పిండి ఆరేసి ఉంటాం కదా, అవన్నీ కూడా ఉంటాయి, మడత పెట్టాలి, ఇల్లంతా క్లీన్ చేసుకొని అన్నీ చేసేసి అయితే నైట్ పడుకోవాలి. అది ఎట్లా నేను మేనేజ్ చేస్తాను అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నా చూడండి. ఇక్కడ మా పుద్దు చూడండి, వాడు అల్లరి వాడు చేసేస్తున్నాడు. అక్కడైతే పచ్చడి ఇవ్వమని ఒకటే అడుగుతున్నాడు ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ వంటకైతే రెడీ చేసుకుంటున్నాను. గారెల పిండి మార్నింగే చేసి పెట్టుకొని వెళ్ళాను. అప్పుడైతే ఆనియన్స్ అన్ని కట్ చేసుకొని దాంట్లోకి అయితే వేసేసి అక్కడ ఆయిల్ పెట్టుకున్నాను. ఇంకొక సైడ్ అయితే పుద్దికి సర్దిగా ఉంది, కొంచెము బాయిల్డ్ ఎగ్ అవి తినిపిస్తే బాగుంటుందని వాడి గురించి అయితే ఎగ్ అయితే బాయిల్ చేసి పెట్టాను. ఇక్కడ చూసారా, వాడైతే పచ్చడి అడుగుతున్నాడని వాడికైతే ఇంకొక సైడు ఇటు వచ్చేసి పచ్చడి అయితే ఇస్తున్నాను. వాడికి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టము. ఇదైతే స్వీట్ది, అందుకే ఇప్పుడు ఇస్తున్నాను. నైట్ పూట కారం ఏమి పెట్టను వాడికి అది ఇచ్చేస్తే వాడు అక్కడ ఆడుకుంటూ ఉంటాడు. నేనైతే ఇక్కడ నా పని చేసుకోవచ్చని వాడికైతే ఇచ్చాను. ఇక్కడైతే నెక్స్ట్ గిన్నెలన్నీ కూడా పడి ఉన్నాయి, గిన్నెలన్నీ తోముకోవాలి. మనము బయట ఎంత వర్క్ చేసినా సరే మనం ఇంటికి వచ్చి మన పని మనమే చేసుకోవాలి కదా, మన పని ఎవరు చేసి పెట్టరు. ఇక్కడ ఈ గారెలకు అయితే నేను ఇవి ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర, సాల్ట్, కరివేపాకు కొంచెం వేసుకొని ఇట్లా మొత్తం అయితే కలుపుకుంటున్నాను. మా జైకి అయితే మార్నింగ్ స్కూల్ కాబట్టి నేనైతే ఇంకా తొందరగానే వాడికైతే చేసి పెట్టాలి, అందుకనే ఇక్కడైతే చేసుకుంటున్నాను. అక్కడ బట్టలన్నీ కూడా పైనుంచి అయితే మా ఆయన అయితే తీసుకొని వచ్చారు. ఇంకొకటి ఏంటంటే, మనము ఎంత పని చేసినా మనకైతే కొంచెం సపోర్ట్ అనేది ఉండాలి. సపోర్ట్ అంటే ఎవరు చెప్పండి, మన హస్బెండే మనకి సపోర్ట్గా ఉండాలి. ఆ విషయంలో అయితే నేనైతే చాలా లక్కీ. మా హస్బెండ్ అయితే నాకు అన్ని పనులలో కూడా చాలా హెల్ప్ చేస్తారు. ఆయన హెల్ప్ చేయడం వల్లే నేనైతే ఇవన్నీ చేయగలుగుతున్నాను. నేను నైట్ ఇవన్నీ చేసేసరికి నాకైతే 11:30 అయితే అవుతుంది. అన్నీ చేసుకొని పిల్లలకి తినిపించి అన్నీ చేసేసి అయితే నేను పడుకునేసరికి మళ్ళీ మార్నింగ్ కూడా తొందరగానే లెగవాలి. ఇక్కడైతే గారెలకి ఆయిల్ పెట్టుకున్నాను కదా, ఇక్కడైతే గారెలు అన్నీ వేసేస్తున్నాను. ఇంకా పాలు కూడా నేను వచ్చేటప్పుడే తీసుకొని వస్తాము. అవి కూడా ఇట్లా బాయిల్ చేసేసి అయితే పెట్టాను, పిల్లలు తాగుతారు అని. వాళ్ళకి కొంచెం చల్లగా చేసి ఇవ్వాలని ముందుగానే రాగానే పెట్టేసుకుంటాను. నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఈ పనులన్నీ కూడా ఒక్కొక్కటిగా అయితే చేసేసుకుంటాను. అక్కడ పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. మా పుద్దు అయితే నేను ఎక్కడ ఉంటే వాడు కూడా అక్కడే ఉంటాడు. నేను కిచెన్ దగ్గర ఇక్కడ పనిచేస్తుంటే వాడైతే నా పక్కనే అక్కడనే ఉన్నాడు. ఏవేవో గిన్నెలన్నీ తోమేయడానికి అన్నీ తీస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. ఒక టేబుల్ వేసేసుకొని ఇవన్నీ పనులు అయితే చేసేసుకుంటూ ఉంటాడు. ఫస్ట్లో అయితే నేను ఇవన్నీ చేయలేకపోయేదాన్ని, చాలా ఇబ్బందిగా అనిపించేది. ఎందుకంటే నైట్ 9:30కి వచ్చి ఇవన్నీ వర్క్ చేయడం అంటే చాలా కష్టం కదా. ఇప్పుడు వర్క్ చేసే వాళ్ళే కాదు, ఇంట్లో ఉన్నా సరే మనము ఇంట్లో ఉన్న దినమంతా అవే పనులు చేసుకుంటాము. ఇక వర్క్ చేసుకొని వస్తే కొంచెం ఓవర్ నైట్ అయితే చేయాల్సి వస్తుంది అంతే. ఇంట్లో ఉన్న వాళ్ళు వాళ్ళు అయితే ఖాళీగా ఏం కూర్చోరు ఫ్రెండ్స్, వాళ్ళు కూడా దినమంతా చేస్తూనే ఉంటారు. మనం వన్ డే ఇంట్లో సండే ఉన్నాం అనుకోండి, చూడండి ఎన్ని పనులు ఎక్కడ లేనివన్నీ కూడా గుర్తుకొచ్చేస్తాయి. ఇక్కడైతే జై అయితే నాకు ఆమ్లెట్ వేయమని అడిగాడు, అందుకనే వాడి గురించి అయితే ఆమ్లెట్ అయితే వేసేస్తున్నాను. ఇక్కడ వీడైతే చూడండి ఒక టేబుల్ తెచ్చుకొని అయితే వేసుకొని నిలబడి చూస్తూనే ఉన్నాడు. పుద్దుకు అయితే ఎగ్స్ అయితే రెడీ అయిపోయినాయి, ఇక్కడ గారెలు కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఆమ్లెట్ వేసుకొని వాళ్ళిద్దరికి అయితే తినిపించాలి. వాళ్ళిద్దరికి తినిపించేసినాక మేము కూడా తినేసి నెక్స్ట్ ఈ గిన్నెలన్నీ కూడా తోమేసుకుంటాను. ఇక్కడ ఆమ్లెట్ కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడైతే తినడానికి వెళ్తున్నాను, పిల్లలకి తినిపించాలి. ఇవన్నీ అయిపోయినాక బట్టలు ఉంటాయి కదా, ఆ బట్టలన్నీ కూడా మడత పెట్టుకొని పెట్టేసుకుంటాను. ఇంకా మార్నింగ్ లేవగానే వాళ్ళకైతే టిఫిన్ చేసి పెట్టాలి, ఫస్ట్ స్కూల్కి వెళ్తాడు కదా, అన్నీ కూడా రెడీగా అయితే పెట్టేసుకుంటాను. ఎందుకంటే వాడికి లేవగానే అన్నీ రెడీగా ఇచ్చేస్తే వాళ్ళైతే స్కూల్కి టైంకి అయితే వెళ్ళగలరు. అక్కడ అన్నీ వడ్డించడానికి పెడితే మా పొద్దు కూడా అన్నీ వడ్డించేస్తున్నాడు. ఇక్కడ చూడండి, అక్కడ తినేసి వచ్చేసాను. తర్వాత ఇక్కడైతే గ్యాస్ కూడా క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఈ థర్స్డే రోజు కదా, నేను నాన్ వెజ్ తినము, అందుకనే క్లీన్ చేసి పెట్టుకుంటే
మార్నింగ్ లేచేసరికి వంట తొందరగా అయిపోతుందని ఇప్పుడైతే ఇన్ని బాసనలు అయితే ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ క్లీన్ చేసుకోవాలి. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా వీడియో కానీ కొత్తగా ఎవరైనా చూస్తే ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? మీరు కూడా ఎట్లా వర్క్ చేసుకుంటారు, నేను అలాగే మీరు కూడా ఆలోచిస్తున్నారా అనేది చెప్పండి. ఇక్కడ అయితే నేను మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. అంతా కూడా ఆయిల్ తుల్లింది కదా, మొత్తం ఆ సీట్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను. గిన్నెలు కూడా అన్నీ తోమేసుకున్నాను. నెక్స్ట్ పిల్లలకి పాలు ఇవ్వాలి. పాలు ఇస్తే పడుకుంటారని ఇక్కడైతే మా పుద్దుగాడికి పాలు రెడీ చేసుకొని పెట్టుకుంటున్నా. ఇవన్నీ అయ్యేసరికి నాకైతే 11 అయిపోయింది ఫ్రెండ్స్.